చంద్రబాబుకు బిజినెస్ అవార్డు అట. ది ఎకనామిక్స్ టైమ్ పత్రిక ఈ అవార్డు ఇచ్చింది. ప్రభుత్వ సంపదను ప్రైవేటు వ్యక్తులకు కూడబెడుతున్నందుకు ఈ అవార్డు ఇచ్చారా? యాడ్లు పొందడానికి ఈ అవార్డు ఇచ్చారా? మీడియా సంస్థలు ప్రభుత్వంలో ఉన్న వారికి అవార్డులు ఇవ్వడం వెనుక అసలు మతలబేంటి? ఏ ప్రయోజనాలు ఆశించి ఈ అవార్డులు ఇస్తున్నాయి? కాసేపు ఈ ప్రశ్నలన్నీ పక్కన పెడదాం. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక వచ్చిన పెట్టుబడులెన్నో, ల్యాండ్ అయిన పెట్టుబడులెన్నో నిజాయితీగా ది ఎకనామిక్స్ టైమ్ పత్రిక చెప్పగలదా? ఏపీలో ప్రభుత్వ భూములను పప్పు బెల్లాల్లా అనుయాయులకు కట్టబెడుతున్నందుకు అవార్డు ఇచ్చారా? మెడికల్ కాలేజీల ఉసురు తీస్తున్నందుకు చంద్రబాబుకు ఈ అవార్డు ఇచ్చారా? ఆరోగ్యశ్రీకి ఉరివేసినందుకు అవార్డు ఇచ్చారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు అవార్డు ఇచ్చిన పత్రిక సమాధానం చెబితే బాగుంటుంది. అవార్డు వచ్చిన ఆనందంలో అనాకో బేడాకో ప్రభుత్వ భూములు బాబు కట్టబెట్టకుండా ఉంటే చాలు అంటున్న సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్గా అవార్డు వచ్చింది. ద ఎకనామిక్ టైమ్స్ దినపత్రిక ఈ అవార్డుకు ఆయన్ను ఎంపిక చేసింది. పారిశ్రామిక సంస్కరణలు, పెట్టుబడుల ఆకర్షణలకు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తున్నారట. ఈ అవార్డు స్వభావాన్ని బట్టి చూస్తే ఒక అభిప్రాయం కలుగుతుంది. పెట్టుబడిదారుల తరఫున పనిచేస్తున్నందున వారికి ప్రభుత్వ సంపదను అంటే ప్రజల సంపదను ప్రైవేటు వారికి కట్టబెడుతున్నందున ఈ అవార్డు ఇచ్చి ఉండవచ్చన్న విశ్లేషణలు వస్తున్నాయి. అవార్డు ఇచ్చినందుకు మామూలుగా అయితే అభినందించవచ్చు. కానీ కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వంలో ఉన్న వారికి అవార్డులు ఇస్తున్నాయంటే ప్రజలు సందేహించే పరిస్థితులు నెలకొన్నాయి. ఏదో బిజినెస్ లావాదేవీ కారణంగానే ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వంలో పలుకుబడి పరపతి ఉండే నేతలకు అవార్డులు ఇస్తుంటాయన్న విమర్శను ఎదుర్కొంటున్నాయి. ఈ మీడియా సంస్థలు ఆయా ప్రభుత్వాల నుంచి భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు తీసుకుని ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నాయి. ఎకనామిక్ టైమ్స్ అలా ఇచ్చిందా లేదా అన్న దాని జోలికి వెళ్ళడం లేదు. కాకపోతే ఆ పత్రిక కూడా భారీగా అడ్వర్టైజ్మెంట్లు లభించాయని వైసీపీ వ్యాఖ్యానిస్తోంది. ఈ అవార్డు ఎంపిక చేసిన వారిలో ప్రముఖులే ఉన్నారు. వారిలో కొందరు చంద్రబాబును ఆయా సందర్భాల్లో ఇప్పటికే పొగిడారు. అయినా పర్వాలేదు. కానీ ఈ అవార్డు ఇవ్వడానికి ఏ కొలమానాలు పెట్టుకున్నారన్నదే ముఖ్యమవుతుంది. గత 18 నెలల్లో ఏపీ ప్రభుత్వం పనితీరు ఆధారంగా వచ్చిన పరిశ్రమలు ఏవి పెద్దగా లేవు. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ఆధారంగా పరిశ్రమలు పరుగులు పెట్టుకుంటూ వస్తాయని ఆయన కుమారుడు మంత్రి లోకేష్ తదితరులు చేసిన ప్రచారం ఉత్తిదే అని పలుమార్లు రుజువవుతోంది. చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కారు ఈ మధ్యకాలంలో ఎకరా 99 పైసలకే ప్రైవేట్ సంస్థలకు కోట్ల విలువైన భూములను లీజు రూపంలోనో ఇతరత్రానో కట్టబెడుతోంది. ఇవే సంస్థలు హైదరాబాద్ తదితర చోట్ల ఆ ప్రభుత్వాలు నిర్వహిస్తున్న వేలంపాటల్లో 100 కోట్లు వెచ్చించి భూములు కొనుగోలు చేస్తుంటే ఏపీలో విశాఖ, విజయవాడ వంటి ప్రతిష్టాత్మక నగరాల్లో కోట్ల రూపాయల విలువైన భూమిని అనాకు బేడాకు దండుకుంటున్నాయి. రహేజా వంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా 99 పైసలకే భూములు ఇవ్వడంపై ఏపీ హైకోర్టు ఆశ్చర్యపోయింది. సత్వా అనే రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్లో 100 కోట్లు పెట్టి భూములు కొంటే ఏపీలో మాత్రం కారు చౌకగా భూములు పొందగలిగింది. బహుశా ఇవన్నీ బిజినెస్ రిఫార్మ్స్ కింద ఎకనామిక్ టైమ్స్ భావించిందో ఏమో తెలియదు. వేల కోట్ల లాభాల్లో ఉండే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలకు కూడా అలాగే 100 కోట్ల విలువైన భూమిని 99 పైసలకే ఇచ్చేశారు. ఉర్సా అనే ఊరు పేరు లేని కంపెనీకి 60 ఎకరాలు ఇచ్చిన తీరు వివాదాస్పదమైంది. లులు అనే కంపెనీ యజమాని చంద్రబాబుకు సన్నిహితుడిగా చెబుతారు. ఆయన అహ్మదాబాద్లో 519 కోట్లకు భూమిని కొనుగోలు చేస్తే ఏపీలో మాత్రం కానీ ఖర్చు లేకుండా పలు రాయితీలతో విశాఖ, విజయవాడలో భూమి పొందారు. బహుశా ఇవన్నీ కూడా అవార్డు సాధించడానికి అర్హతలుగా ఆ పత్రిక భావించిందేమో తెలియదు. మాల్స్ పెట్టడానికి ముందుకొచ్చే లులు వంటి సంస్థలకు ఇలా భూములు ఇవ్వడంపై అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. విజయవాడలో అయితే 100 కోట్ల విలువైన ఆర్టీసీ స్థలాన్ని లులుకు కేటాయించేశారు. గూగుల్ డేటా సెంటర్ అని ప్రచారం చేసిన అదానీ డేటా సెంటర్కు భూములు కేటాయించడమే కాకుండా ఏకంగా 22,000 కోట్ల రూపాయల విలువైన రాయితీలు ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం ఓకే చేసింది. ఈ డేటా సెంటర్ వల్ల వచ్చే ఉద్యోగాలు 200 మాత్రమేనని అధికారిక లెక్కలు చెప్పాయి. కానీ పోనీ 2,000 ఉద్యోగాలు వస్తాయనుకున్నా ఇన్ని వేల కోట్ల రాయితీలు ఎవరైనా ఇస్తారా? వీటిని గమనిస్తే ఆ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయా, లేక చంద్రబాబు ప్రభుత్వమే ఆ సంస్థల్లో ప్రజల సొమ్మును ఎదురు పెట్టుబడిగా పెడుతోందన్న సందేహాలు ప్రజల్లో వస్తున్నాయి. ఈ కంపెనీలకు ఇస్తున్న భూములు ఏకంగా 66 ఏళ్ల వరకు వారి అధీనంలోనే ఉంటాయి.
అవి కల్పించే ఉద్యోగాల సంఖ్య ఎంత ఉంటుందో చెప్పలేం, కానీ ఆ భూముల వల్ల వారికి కలిగే ప్రయోజనం మాత్రం జాక్పాట్ వంటిదే అన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఇవన్నీ కూడా పారిశ్రామిక సంస్కరణలు, వ్యాపార సంస్కరణలని ఎకనామిక్ టైమ్స్ వంటి పత్రికలు భావిస్తే మనం ఏం చేయలేం. పరిశ్రమలకు భూమి రాయితీలు ఇవ్వడం కొత్త కాదు, కానీ ప్రభుత్వానికి బొత్తిగా ఆదాయం రాకుండా ప్రైవేటు వారికే మేలు కలిగేలా, వారికి సంపద సమకూరేలా నిర్ణయాలు తీసుకుంటూ అవే బిజినెస్ రిఫార్మ్స్ అని ఈ మీడియా సంస్థలు డప్పు కొడితే ఏం చేస్తాం? ఇవే కాదు, జగన్ ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి 100 కోట్ల విలువైన భూములను కేటాయించి నిర్మాణాలు చేపట్టి 1000 కోట్ల సంపదను సృష్టిస్తే వాటిని పీపీపీ పేరుతో ప్రైవేటు వారికి సంపదగా మార్చుతున్న తీరు కూడా తీవ్ర విమర్శలకు గురవుతోంది. అయితే ఇది కూడా బిజినెస్ రిఫార్మ్స్ అనే అవార్డు కమిటీ భావించిందేమో తెలియదు. విశాఖ రిషికొండ వద్ద జగన్ ప్రభుత్వం అత్యంత ఆధునిక రీతిలో నిర్మాణాలు చేస్తే వాటిని ప్రైవేట్ సంస్థలకు అద్దెకి ఇవ్వబోతున్నారు. ఇది కూడా ఈ అవార్డు కమిటీకి నచ్చిందేమో. మరో సంగతి చెప్పాలి, ఏపీ ప్రాథమికంగా వ్యవసాయధార రాష్ట్రం, కానీ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. ఫలితంగా రైతులు తమ పంటలను కాలువల్లో పారబోసుకోవాల్సి వస్తోంది. కారుచౌకగా వ్యాపారులు ఈ పంటలు పొందుతున్నారు. అందువల్ల వ్యాపారులకు లాభాలు, రైతులకు కష్టాలు మిగులుతున్నాయి. గతంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ రైతులకు మేలు జరగాలన్న లక్ష్యంతో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతులకు సాయపడే విధంగా సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలను చంద్రబాబు ప్రభుత్వం నీరుగార్చింది. ఫలితంగా రైతులు నానా పాట్లు పడుతున్నారు. యూరియా కోసం రైతులు ఎంతగా యాతన పడింది తెలుసు, కానీ వ్యాపారులు బాగా దండుకున్నారు. ఆ రకంగా చంద్రబాబు అంటే వారికి మక్కువ ఏర్పడిందేమోనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు కూటమి సర్కార్ ప్రజలను ప్రైవేట్ సంస్థల దోపిడీకి వదిలేసే విధానాలను అధికంగా తీసుకుంటోందన్న విమర్శలు వస్తున్నాయి. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లను ప్రవేశపెట్టి జగన్ పాలనా సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు పౌర సేవలను వారి ఇంటి వద్దే అందించారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ ఏ రకంగా చూసినా పేదల వ్యతిరేక, పెట్టుబడిదారుల అనుకూల విధానాలుగానే కనిపిస్తాయి. జగన్ టైంలో సెకీ ద్వారా తక్కువ ధరకు విద్యుత్ తీసుకోవాలని ఒప్పందం చేసుకుంటే అది అధిక ధరని గగ్గోలు పెట్టిన చంద్రబాబు అదానీతో భేటీ అయిన వెంటనే దాన్ని ఓకే చేశారని వార్తలు వచ్చాయి. అంటే జగన్ చేస్తే తప్పు, చంద్రబాబు చేస్తే ఒప్పు అన్నమాట. అంతేగాక సోలార్ పవర్ను యూనిట్కు 3 రూపాయలకు పైగా ధరకు పెట్టి కొనడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఇక రెడ్ బుక్ అరాచకాలతో పరిశ్రమలను కూడా వదిలిపెట్టడం లేదు. ఒక మోసకారి నటిని అడ్డం పెట్టుకుని ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్పై కూడా కేసు పెట్టే యత్నం జరిగింది. చిత్రంగా ఆయన కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి వాటా ఉన్న భారతీ సిమెంట్స్తో సహా మరో 2 కంపెనీల సున్నపురాయి లీజులను కక్షపూరితంగా రద్దు చేయాలని నోటీసులు ఇచ్చారు. ఇది ఏ రకంగా బిజినెస్ రిఫార్మ్ అవుతుందో తెలియదు. ఏదేమైనా చంద్రబాబుకు ఎకనామిక్ టైమ్స్ అవార్డు ఇచ్చినందుకు ఏపీ ప్రజలు సంతోషిస్తారా అన్నది సందేహమే. ఇలాంటి బిజినెస్ అవార్డుల ఉత్సాహంతో మరింతగా పెట్టుబడిదారులకు, వ్యాపారులకు, అనాకు బేడాకు విలువైన రైతుల ప్రభుత్వ భూములను చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టకుండా ఉంటే అదే 10,000 అన్నది జనాభిప్రాయంగా ఉంది.